నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కాషాయమయంగా కరీంనగర్, కన్నుల పండుగగా హనుమత్ జయంతి. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలకు ఏర్పాట్లు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో మంత్రుల సమీక్ష. సమ్మర్ వెకేషన్ లో డాన్స్ కోచింగ్, ప్రతిభా చిన్నారులకు సర్టిఫికెట్ల ప్రదానం. ఇక వార్తల వివరాలు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హనుమాన్ రామాలయాలన్నీ కాషాయమయంగా మారాయి. జై హనుమాన్, జై శ్రీరామ్ నినాదాలతో మారుమ్రోగాయి. ప్రత్యేక పూజలు, భజనలు, ర్యాలీలు, అన్నదానాలతో భక్తిమయంగా మారింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ను దారి మళ్లించారు పోలీసులు. మండల పూజలు పూర్తి చేసుకున్న స్వాములు ఈ రోజు మాల విరమణ చేశారు. కరీంనగర్ రామ్నగర్లోని శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి అభయాంజనేయ స్వామి దేవాలయంలో పెద్ద హనుమత్ జన్మోత్సవం నిర్వహించారు. ఆలయంలో ఆంజనేయ స్వామికి పాలాభిషేకం, ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు అర్చకులు. డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి హరిశంకర్ దంపతులతో పాటు ఆలయ కమిటీ చైర్మన్, సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సత్యనారాయణ స్వామికి, పవనసుత హనుమానుకి జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. నగరంలోని విద్యానగర్ నవీన కూర్మవాడ బాల భక్తాంజనేయ స్వామి ఆలయంలో జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జ్యోతిష్య వాస్తు పండితులు నమిలికొండ రమణాచార్యుల ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యాహ వచనము, మంటప ఆరాధనలు, కలశ స్థాపన, 108 కలశాల ఆరాధన, అర్చనలు, మహాపూర్ణాహుతి, పంచామృత, పంచసూక్త అభిషేక, అష్టోత్తర పూజలు జరిగాయి. 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు భక్తులు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రమేష్ స్వామి, వివేకాచార్యులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్లోని నవీన కూర్మవాడ విద్యానగర్ ప్రాంతంలోని బాలభక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈరోజు ఉదయం నుండి పుణ్యావాచన కార్యక్రమము, అదేవిధంగా మణ్యసూక్త హోమము, వివిధ రకాలైనటువంటి హోమాలు, స్వామికి 108 కలశాలతోని అభిషేకము, అర్చనలు, ఆరాధనలు జరిగాయి. ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం అంతా కూడా జరిగింది. అదేవిధంగా ఆలయ కమిటీ సభ్యులు మరియు జీపీ స్వామి వాళ్ళ దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు అందరూ కలిసి, ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసిమెలిసి చక్కగా ఈ ఉత్సవాన్ని వైభవంగా జరిపారు. వాళ్ళందరికీ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు పరిపూర్ణంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పలు ఆలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని శ్రీ ఆది పెరమాండ్ల ఆంజనేయ స్వామి దేవాలయం, అలుగునూరులో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో పంచామృతాల అభిషేకం, అర్చనలు, చందన మహోత్సవం, పూల అలంకరణతో వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఇందులో తిరునగరి చక్రధర స్వామి, విష్ణువర్ధన్ స్వామి భక్తులు పాల్గొన్నారు.
శ్రీ ఆంజనేయ స్వామి యొక్క జన్మదినోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. ప్రాతకాలం ఉదయం నుండి పంచామృత అభిషేకము, పళ్ళ రసాలతో అభిషేకము, డ్రై ఫ్రూట్స్ తోటి కూడా అభిషేకం చేసుకొని స్వామి యొక్క అలంకరణ అనేది చేసుకొని తీర్థప్రసాదాలు ఇవ్వడం జరిగింది. ఇది 13వ సంవత్సరం అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠ చేసినప్పటి నుండి ఈ ప్రాంతానికి మంచి అభివృద్ధి జరిగింది కూడా. అలాగే భక్తులు కూడా చాలామంది వచ్చి వారి యొక్క కోరికలు తీర్చుకుంటూ స్వామికి ఇతోధికంగా సహాయపడుతున్నారు. భక్తులందరికీ ఇప్పుడే తీర్థప్రసాదం కూడా ఇవ్వడం జరిగింది. గన్నేరువరం మండలం కాశింపేట మానసాదేవి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు జరిగాయి. ఆలయంలోని ఆంజనేయ స్వామికి పాలాభిషేకం చేశారు. జిల్లేడు తమలపాకులతో స్వామివారిని అలంకరించారు. కోరిన కోర్కెలు తీరాలని అమ్మవారికి ముడుపులు కట్టారు భక్తులు. ఆలయ కమిటీ చైర్మన్ ఏలటి చంద్రారెడ్డి సౌకర్యాలు కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు, కమిటీ సభ్యులు, హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి రుద్ర ప్రచోదయాత్. కరీంనగర్ కట్టరాంపూర్ అభయాంజనేయ స్వామి దేవాలయంలో పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్నలతో పాటు పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ అభివృద్ధి కోసం తాము కృషి చేస్తున్నామని, ప్రభుత్వ సహకారం తీసుకుంటామని తెలిపారు. ఈ శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం ఈరోజు హనుమాన్ జయంతి కార్యక్రమం నిర్వహించబడుతూ ఉన్నది. ఆలయం లోపల చాలా అతి పురాతనమైన ఈ ప్రాచీనమైనటువంటి దేవాలయం. ఇక్కడ భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సంతానం కాని వారు ఇక్కడ వచ్చి స్వామివారికి మొక్కుకొని ప్రదక్షిణ చేస్తే ఇక్కడ సంతానం జరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత కాబట్టి ఈ దేవాలయం లోపల ఈ కొత్తగా ఆలయ పునర్నిర్మాణం చేసుకోబడి చాలా అభివృద్ధి చెందింది. అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం లోపల కూడా అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, మరి అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా శ్రీధర్బాబు గారు ఈ దేవాలయం అభివృద్ధి కొరకు పాటుపడతారని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ ఈ ఎన్నికల కోడ్ నిర్వహణ అయిపోగానే మరి ఆలయ పునరుద్ధి కొరకు పాటుపడాలని వారిని ముఖ్యంగా ఈ రాంపూర్ అభయాంజనేయ స్వామి పక్షాన నేను వారిని కోరుతా ఉన్నాను. ఈ దేవాలయం చాలా ఈ భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నది. ఇక్కడ గతంలో కాడికి ఇప్పటికీ చాలా ఇక్కడ అభివృద్ధి చెందింది ఈ దేవాలయం. మరి ప్రభుత్వం కూడా మరి ఇంకా ఈ దేవాలయం కొరకు అభివృద్ధి చేయాలని చెప్పి ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం లోపల ఈ స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు మరి కృషి చేయాల్సి చెప్పి కట్టరాంపూర్ ప్రజల పక్షాన విజ్ఞప్తి చేస్తాం. నగరంలోని వావిలాలపల్లి గుండ్ల హనుమాన్ దేవాలయంలో పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వాములు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ ఆలయానికి ప్రత్యేకత ఉందని, కోరిన కోరికలు తీర్చుతారని ఇక్కడి భక్తులు నమ్ముతారని తెలిపారు ఆలయ కమిటీ ప్రతినిధులు. ఈ కార్యక్రమంలో ప్రదీప్ కుమార్, బేతి మహేందర్ రెడ్డి భక్తులు పాల్గొన్నారు. కాగా నగరంలోని జ్యోతినగర్లో హనుమాన్ జయంతి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ ఆంజనేయ స్వామి చాలా పవిత్రమైన ఆంజనేయ స్వామి కాబట్టి ఈ యొక్క భక్త ఆంజనేయ స్వామి 1980 సంవత్సరంలో స్వామివారు 1980 సంవత్సరంలో ప్రతిష్టాపన కార్యక్రమానికి ఈ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. కావున అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ కోరికైనా కూడా ఈ యొక్క ఆంజనేయ స్వామి మహిమ చాలా పవిత్రమైన మహిమ. ఎవరైనా కోరికలు కూడా భక్తులు కోరుకుంటే చాలా చక్కగా ఈ యొక్క ఆంజనేయ స్వామి కోరికలు నెరవేర్చి ఆ యొక్క కొండగట్టు ఆంజనేయ స్వామి పవిత్రమైన ఎంత పవిత్రమో ఈ యొక్క భక్తాంజనేయ స్వామి కూడా అంతే పవిత్రముగా ఈ యొక్క వావిలాలపల్లి భక్తాంజనేయ స్వామి వారి ఈ యొక్క మహిమ భగవద్బంధులందరికీ కూడా చక్కగా ఈ స్వామివారి యొక్క మహిమలు కోరికలు కూడా నెరవేరుస్తున్నాయి. కావున ఎలాంటి కోరికలు కానీ, ఉద్యోగం కానీ, విద్య కానీ, సంతానం కానీ ఎలాంటి కోరికలు కూడా ఈ 1980 సంవత్సరంలో ఈ యొక్క కార్యక్రమాలు 44 సంవత్సరాలు కూడా ఈ యొక్క ఆంజనేయ స్వామి మనకు వెలిసి పూర్వం నుంచి 44 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఈ యొక్క భక్తాంజనేయ స్వామివారి యొక్క
కార్యక్రమాలు ఎలాంటి కూడా ఈరోజు హనుమాన్ జయంతి పరమదిన కాలంలో ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు ఈ యొక్క వావిలాలపల్లె భక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో కిటకిటలు ఆడుతున్న భక్తులందరూ కూడా చక్కగా స్వామివారిని దర్శనం చేసుకొని నేడు పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ భక్తులు పెద్ద సంఖ్యలో ఈరోజు హోమ కార్యక్రమాలు, అభిషేక కార్యక్రమాలు, పూజలు నిర్వహిస్తున్నాము. ఈ యొక్క గుళ్ళ హనుమాన్ దేవాలయం ఏదైతుందో గత 44 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ భక్తులకు అన్ని రకాలుగా కోరికలు తీర్చే హనుమాన్ స్వామి ఏదైతే ఉన్నారో మనం ఈరోజు చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ యొక్క దేవాలయం ఏదైతుందో పురాతన దేవాలయము. ఈ దేవాలయంకు చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ యొక్క దేవాలయం ఏదైతే గుళ్ళ హనుమాన్ దేవాలయము ఈ పుర ప్రాంతం కాకుండా చుట్టుపక్కల ప్రాంతం చాలామంది సంఖ్య వస్తూ ఉంటారు. ఈ యొక్క పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా ఇక జరుగుతున్న కార్యక్రమాలు ఏవైతున్నాయో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది, హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అభిషేక కార్యక్రమాలు, పూజలు, హనుమాన్ చాలీసా తదితర కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతున్నవి. ఈ యొక్క ముగింపు కార్యక్రమం ఏదైతే పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు ముగింపు కార్యక్రమం జరుగుతున్నది. ఈ యొక్క భక్తులందరూ కూడా వారి యొక్క కోరికలు నెరవేర్చే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఘనంగా జరుపుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు సాయంత్రం కూడా మనము ఈ యొక్క దేవాలయంలో అనేక ఏదైతే శోభయాత్రలు కానీ లేక అదేవిధంగా పూజా కార్యక్రమాలు కానీ జరుగుతూ ఉంటాయి. దాన్ని కూడా భక్తులు విశేషంగా హాజరవుతారని చెప్పి మేము ప్రతి సంవత్సరము ఇక్కడ హనుమాన్ మాలని ధరిస్తాము. అదేవిధంగా ఇక్కడ వీళ్ళు చేసే కార్యక్రమం చాలా పెద్దగా చేస్తారు. ఈరోజు ఏంటంటే అభిషేకం కానివ్వండి, హోమం కానివ్వండి, అన్నదానం కానివ్వండి, సాయంకాలం అయితే పల్లకి సేవ కానివ్వండి, ఏదైనా కానీ అట్లా భారీ ఎత్తులో తీయడం జరుగుతుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. స్వరాష్ట్రం కోసం చేసిన ఉద్యమంలో కుల సంఘాల జేఏసీ, ఆర్టీసీ, సింగరేణి జర్నలిస్టులు, ఎన్జీఓలు, రిటైర్డ్ ఉద్యోగులు, కళాకారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారని గుర్తు చేశారు ఆయన. పోరాడి సాధించుకున్న తెలంగాణలో 10 ఏళ్లు నియంతృత్వ పాలన సాగిందని గత ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆరోపించారు పొన్నం. రేపు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజయ్య తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన గీతాన్ని రేపు ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. గ్రామాన తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించుకోవాలని కోరారు ఆయన. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఎన్నటికీ ప్రజలు మర్చిపోరని, తెలంగాణ ఏర్పాటులో సుష్మా స్వరాజ్ పాత్ర కూడా మర్చిపోలేనిదని అన్నారు. వేడుకలకు మాజీ సీఎం కేసీఆర్తో పాటు ఇతర ప్రముఖులందరినీ ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. డాన్స్ కు అట్రాక్ట్ అవుతున్నారు పిల్లలు. దీంతో జుంబా డాన్స్ కోచింగ్ సెంటర్లు విరివిగా వెలుస్తున్నాయి. వేసవి సెలవుల్లో పిల్లలతో సందడిగా మారుతున్నాయి సెంటర్లు. ఒకడుగు ముందుకేసిన బ్లూమెన్ డాన్స్ అకాడమీ నిర్వాహకులు రామకృష్ణ 40 రోజుల పాటు వేసవి శిక్షణ శిబిరం నిర్వహించారు. సుమారు 100 మంది పిల్లలకు బేసిక్స్ తో పాటు జుంబా, ఫోక్, బాలీవుడ్ డాన్స్ నేర్పించారు ఆయన. నేడు చిన్నారులకు సర్టిఫికెట్స్ పంపిణీ చేశారు మేయర్ సునీల్ రావు. డాన్స్ ఇప్పుడు క్రేజీగా మారింది. దీన్ని ఇష్టపడని వారంటూ బహుశా ఉండరు. చిన్నపిల్లలైతే చెవి కోసుకుంటారు. డాన్స్ నేర్చుకోవాలని ఉన్నా స్కూల్ చదువుల వల్ల వీలు కాని పరిస్థితి. ప్రస్తుత వేసవి సెలవుల్లో ఇదో మంచి అవకాశంగా భావించిన పిల్లలు డాన్స్ అకాడమీలో చేరుతున్నారు. మానసిక ఒత్తిడి నుండి దూరం కావడమే కాకుండా ఆరోగ్యాన్ని ఇస్తుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. నచ్చిన పాట చెవిన పడిందంటే చాలు డాన్స్ చేయాలనిపిస్తుంది. క్లాసికల్, జానపద, ఫోక్ ఇలా అనేక రకాల నృత్యాలు కన్నుల విందు చేస్తాయి.
రాష్ట్ర జాతీయ స్థాయిలో విభిన్న రకాల డాన్స్ పోటీలు నిర్వహిస్తున్నారు. డి జోడీ లాంటివి వారం వారం బుల్లితెరపై వస్తున్న షోలకు ఎంత పాపులారిటీ వచ్చిందో తెలిసిందే. అన్ని వర్గాల వారు ఇష్టపడుతున్నారు. అయితే డాన్స్ నేర్చుకోవాలనే కుతూహలం చిన్నపిల్లలతో పాటు పెద్దవారికి ఉంటుంది. కానీ పిల్లల చదువులు, రోజువారీ పనుల రీత్యా సమయం దొరకదు. ప్రస్తుత వేసవి సెలవుల్లో పిల్లలతో పాటు పెద్దలు తమకిష్టమైన డాన్స్ను నేర్చుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో పలు డాన్స్ అకాడమీలు పిల్లలతో అలరిస్తున్నాయి. మా సార్ చాలా మంచిగా చెప్తాడు. 40 డేస్ ప్రాక్టీస్ చేసి ఫైనల్లీ ఈరోజు మాకు డ్యాన్స్ కాంపిటీషన్ జరిగింది. మేము ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాము. ఎందుకంటే ఎవరికి ప్రైజ్ రాబోతుంది అని ఎక్సైట్మెంట్తో ఉన్నాము. మా డాన్సర్ మేము 5 సాంగ్స్ పైన పర్ఫార్మెన్స్ చేశాము. 40 డేస్ నుంచి మేము చాలా ఎంజాయ్ చేసినాం డ్యాన్స్తోని. మా సార్ మాన్స్టర్ ఫుల్ మాకు 5 డాన్సెస్ ఈజీగా ఎట్లా చేయాలో చెప్పేసిండు. ఫైనల్గా మాకు కాంపిటీషన్ వచ్చేసింది. మేము చాలా బాగా చేసినాం. ఈ 40 డేస్ నేను చాలా కష్టపడ్డాను. ఈరోజు ఫైనల్ డే, ఎవరికి ప్రైజ్ వస్తుందని సంతోషంగా ఉన్నాను. కరీంనగర్లో బ్లూమెన్ డాన్స్ అకాడమీ సుమారు 30 ఏళ్లుగా నడుస్తోంది. మాస్టర్ రామకృష్ణ సారథ్యంలో పిల్లలు, పెద్దలు డాన్స్ నేర్చుకుంటున్నారు. ఈ వేసవి సెలవుల నేపథ్యంలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక బ్యాచ్లు నిర్వహిస్తున్నారు. ఇక్కడ పిల్లలు నేర్చుకోవడమే కాకుండా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లోనూ పాల్గొంటున్నారు. 40 రోజుల పాటు నేర్చుకున్న పిల్లలు స్టేజిపై ప్రతిభను ప్రదర్శించారు. ఇందులో మొదటిగా నిలిచిన విద్యార్థికి బహుమతి అందజేశారు. మా బ్లూమెన్ డాన్స్ స్టూడియో సమ్మర్ క్యాంప్ క్లోజింగ్ సెరమనీ జరుగుతుంది. ఈరోజు ఏంటంటే 40 డేస్ సమ్మర్ క్యాంప్ జరిగింది. ఈ 40 డేస్లో మేము పిల్లలకి 5 సాంగ్స్ చెప్పాము. ఒకటి బేసిక్స్ అండ్ జుంబా డాన్స్ అండ్ సినిమా, ఫోక్ అండ్ హిప్ హాప్, బాలీవుడ్ డాన్స్, ఇట్లా డిఫరెంట్ డాన్సెస్ పిల్లలకు నేర్పించడం జరిగింది. ఈ 40 రోజులు పిల్లలు చాలా చక్కగా డాన్స్ నేర్చుకున్నారు, చాలా ఎంజాయ్ చేశారు. ఈరోజు క్లోజింగ్ సెరమనీ. ఈ 40 డేస్లో పిల్లలు ఏదైతే డాన్స్ నేర్చుకున్నారో అది ఈరోజు వాళ్ళు పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. అందులో బెస్ట్ వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరికీ సర్టిఫికెట్స్ కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ జరిగినట్టుగానే ఈ ఇయర్ కూడా మ్యాక్సిమం 100 మెంబర్స్ వరకు పిల్లలు మా దగ్గర డాన్స్ నేర్చుకున్నారు. ఈరోజు ముగింపు ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. దీనికి ఈ డాన్స్ కాంపిటీషన్స్కి ముఖ్య అతిథిగా మన కరీంనగర్ మేయర్ గారు సునీల్ రావు గారు వచ్చేయడం జరిగింది. సునీల్ రావు గారి చేతుల మీదుగా అందరికీ సర్టిఫికేట్స్ అండ్ గెలుపొందిన వారికి మెమోంటోస్ ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి జడ్జిగా హైదరాబాద్ నుంచి పప్చిక్ శ్రీధర్ మాస్టర్ దీనికి జడ్జిగా విచ్చేశారు. అలాగే మన కరీంనగర్ సీనియర్ కళాకారులైన గొల్లపల్లి రవీందర్ గారు గెస్ట్గా విచ్చేశారు. అలాగే సల్వాజీ ప్రవీణ్ గారు గెస్ట్గా విచ్చేయడం జరిగింది. డాన్స్ ద్వారా పిల్లలు మానసిక ఒత్తిడి నుండి దూరం కావడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. పిల్లలతో పాటు తాము కూడా డాన్స్ నేర్చుకుంటున్నామని పలువురు చెప్పారు. బ్లూమెన్ డాన్స్ అకాడమీ ద్వారా తమ పిల్లలు డాన్స్ నేర్చుకున్నారని, దీనివల్ల చిన్నారులు ఎంతో సంతోషపడుతున్నారని పేరెంట్స్ చెబుతున్నారు. ఎప్పుడూ ఒకే రకం కాకుండా విభిన్న నాణ్యమైన పత్తి విత్తనాలను వాడాలని రైతులకు సూచించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ప్రభుత్వ లైసెన్స్ ఉన్న దుకాణాల్లోనే విత్తనాలు, ఎరువులు, రసాయనాలు కొనుగోలు చేయాలని, రసీదు తప్పకుండా తీసుకోవాలని అన్నారు కలెక్టర్. రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత వ్యాపారులు, వ్యవసాయ అధికారులపై ఉందని గుర్తు చేశారు. కరీంనగర్లోని పలు విత్తన, ఎరువుల దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. నగరంలోని గాంధీ రోడ్లోని వైష్ణవి మార్కెట్ రోడ్లోని పలు విత్తన, ఎరువుల దుకాణాల్లో స్టాక్ రికార్డును పరిశీలించారు. విత్తనాల విక్రయాలపై యజమానులను వివరాలు అడిగి తెలుసుకున్నారు కలెక్టర్. రెడ్డి ఏజెన్సీలో పత్తి విత్తనాలు కొనుగోలు చేసిన రైతుతో ఫోన్లో వ్యవసాయ అధికారి మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దుకాణంలో పత్తి విత్తనాలను పరిశీలించారు కలెక్టర్ పమేలా సత్పతి. ధర, వెయిట్, గోదాముల్లో నిల్వలపై ఆరా తీశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విత్తనాలు, పురుగుల మందుల కొరత రాకుండా చూసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. లైసెన్స్ లేని వ్యాపారుల నుండి విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని రైతులకు సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి బత్తిని శ్రీనివాస్, కరీంనగర్ ఏడీఏ రణధీర్ రెడ్డి, అర్బన్ వ్యవసాయ అధికారి హరిత ఉన్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో హనుమాన్ జయంతోత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పవిత్ర గోదావరి నదిలో స్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కాగా తిరుమలలోని శ్రీ జాపాలి హనుమాన్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారికి టీటీడీ అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ స్వాములు భారీగా తరలివచ్చి గోదావరి నదిలో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో గోదావరి నది పరివాహక ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. నది ఒడ్డున ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఇరుముడులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఉపాలయంలో వేంచేసి ఉన్న ఆంజనేయ స్వామివారికి ఆలయ అర్చకులు విశేష అభిషేకం నిర్వహించారు. నూతన వస్త్రాలు ఆభరణాలతో అలంకరించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయం వద్ద మంచినీటి సదుపాయంతో పాటు మజ్జిగ పంపిణీ చేశారు. 3 చోట్ల లడ్డూ ప్రసాదం కౌంటర్లు, అందరికీ ఉచిత దర్శనం, ఉచిత భోజనం అవకాశాన్ని కల్పించారు ఆలయ అధికారులు. తిరుమలలో హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. శ్రీ జాపాలి హనుమాన్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీ ఆంజనేయ స్వామి స్వయంగా ఇక్కడ వెలిశారని పురాణం ఇతిహాసాలు చెప్తున్నాయి. శ్రీవారి దర్శనం అనంతరం జాపాలి హనుమాన్ ఆలయాన్ని సందర్శిస్తారు భక్తులు. అయితే నేడు హనుమాన్ జయంతి కావడంతో భారీ స్థాయిలో భక్తులు, స్థానికులు జాపాలి హనుమాన్ను దర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు అధికారులు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో భారీగా గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సరిలాల్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి 3 అరెస్ట్ చేసి సుమారు 70 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నగర శివారులోని తీగల వంతెన వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా అనుమానాస్పదంగా స్విఫ్ట్ కారులో ప్రయాణిస్తున్న 3 అదుపులోకి తీసుకున్నారు. కారును క్షుణ్ణంగా తనిఖీ చేయగా గంజాయి పెద్ద ఎత్తున తరలిస్తున్నట్లు గుర్తించారు. సుమారు 35 ప్యాకెట్లలో పొడి గంజాయిని కారు వెనక సీటు కింద దాచి ఉంచి రవాణా చేస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. ఆ 3 నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఒరిస్సా నుండి ఎస్పెషల్లీ ఒరిస్సా నుండి మహారాష్ట్ర పోతురు అని చెప్పేసి వాళ్ళు పట్టుకున్న 3 వ్యక్తులు ఒక స్విఫ్ట్ కారు నెంబరు మధ్యప్రదేశ్ కారు, ఇది MP 66C0897 కారు. అదేవిధంగా దాంట్లో మేము వెరిఫై చేస్తే మళ్ళీ ఏపీ స్టేట్ సంబంధించిన రిజిస్ట్రేషన్ సంబంధించిన ఇంకో నెంబర్ కూడా దొరకడం జరిగింది. అంటే స్టేట్ చేంజ్ చేసేటప్పుడు కూడా వీళ్ళు వెహికల్ నెంబర్ కూడా చేంజ్ చేయడం జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే ఫర్దర్గా వీళ్ళ డీటెయిల్స్ ఏంది, వాళ్ళు మన ఏరియాలో ఎవరైనా సప్లై చేస్తుర్రా లేదా, వీళ్ళతో కాంటాక్ట్ అవుతుర్రా లేదా, అవన్నీ మేము ఇన్వెస్టిగేషన్లో తరోగా
ముందుకెళ్తాం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఆది మల్లేశం జన్మదిన వేడుకలు నగరంలో జరిగాయి. తెలంగాణ చౌరస్తాలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చిగుర్ల శ్రీనివాస్, యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చందబోయిన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఆది మల్లేశం పటేల్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా గీతాభవన్ చౌరస్తాలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కేక్ కట్ చేయడం జరిగింది. ఆయన ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని, అలాగే బడుగు బలహీన వర్గాల్లో బీసీల పక్షాన అలుపెరగని పోరాటం చేయాలని చెప్పి మీ సందర్భంగా కోరుకుంటూ మల్లేశన్న గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. అభివృద్ధిపై ఈ నెల 6న చర్చకు సిద్ధమని ప్రకటించారు కాంగ్రెస్ నాయకులు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు కొండ్రా సురేష్, బుర్రా శ్రీకాంత్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 5 నెలల పాలనలో ఎమ్మెల్యే కవంపల్లి చేసిన అభివృద్ధిని ఓర్వలేకే బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధిపై చర్చించేందుకు మానకొండూరు చెరువుకట్ట వద్దకు ఈ నెల 6న రావాలని బీఆర్ఎస్ లీడర్లను సవాల్ చేశారు. ఈ సమావేశంలో కనుకుంట్ల అజయ్, మాతంగి సహదేవ్, నల్లాల శ్రీనివాస్, వంగళ మనోహర్, కనకం రాకేష్, నాగరాజు పాల్గొన్నారు. మేము అభివృద్ధి చేసినాం. జి రామకృష్ణ ఒక బ్రాండ్ అంటారు, మరి దేనికి బ్రాండో మరి మాకైతే తెలుస్తలేదు. మరి ఈ బ్రాండ్ చెరుకట్ట మీద మేము 2 కోట్ల రూపాయలు తెచ్చి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసినామని చెప్పి అంటారు. మినీ ట్యాంక్ బ్రాండ్ అన్నారు. మినీ ట్యాంక్ ఎటు పోయిందండి? టూరిస్ట్ అధ్యత్వం చెప్పి అవి ఎటు పోయింది? అవి తెలియ ముందుకే ప్రెస్ మీట్లు పెట్టి మేము నాయకులు అని చెప్పి మాట్లాడుతుర్రు. ఫస్ట్ అవి అన్ని తెలుసుకోవాలి. ఎన్ని నిధులు వచ్చినాయి, ఎంత వచ్చినాయి, అవి ఎటు పోయినాయి, ఏమైనాయి, ఆ నిధులు అయితే అవన్నీ సరే ఈ పార్టీ ఆ పార్టీ మారిరు అది చేసిరారంటే ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఎవరు ఉన్నారండి? అప్పుడు మీ నాయకులు అంతా ఎట్టివేరు. ఈ పార్టీ నుంచి ఆ పార్టీ వచ్చిన నాయకులు మరి అలాంటి ఎట్టివేరు. మరి నిన్న ప్రెస్ మీట్ పెట్టడానికి వాళ్ళ ముఖం లేదా? ఆ ఛాలెంజ్ నేను డీటెయిల్ ఛాలెంజ్ చెప్తున్నా. అదే మానకొండూరు చెరుకట్ట మీద మినీ ట్యాంక్ బ్యాండ్ అని చెప్పి మీరు అన్నారు కదా. మినీ ట్యాంక్ బ్యాండ్ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది. ఎలక్షన్ కోడ్ 4 తారీఖు అయితే అయిపోతుంది. 6 తారీఖు మేము చర్చకు సిద్ధము. మేము 20 మంది వస్తాం, మీరు ఎంతమంది వస్తారు రాండి. వచ్చిన తర్వాత నీకు అక్కడ ఎంత అభివృద్ధి ఏందో మానకొండలో గల్లి దింపుకుంటే ప్రజలే కొడతారా, మమ్మల్ని కొడతారా, మిమ్మల్ని కొడతారా, వాళ్ళే వెళ్తారు. సిరిసిల్ల పట్టణంలోని కొత్త చెరువు వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన కరాటే విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కరాటే అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అబ్దుల్ మన్నన్, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రచారి, వేములవాడ, సిరిసిల్ల సిఐలు రఘుపతి, వీరప్రసాద్, వెంకటేశ్వర్లు, ఎస్ఐలు పాల్గొన్నారు. 10% ఏమైనా మీరు కొత్త నేర్చుకున్నారా? ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో ఇది జస్ట్ మీ అందరికీ, మీ పేరెంట్స్కి అడ్వైస్ ఏంటి అంటే ప్లీజ్ ఇది కంటిన్యూ చేయండి. వీళ్ళకి ఏమైనా స్పోర్ట్స్లో డెఫినెట్లీ పెట్టండి. ఎందుకంటే మన మెంటల్ హెల్త్ ప్లస్ ఫిజికల్ హెల్త్ ఈ స్పోర్ట్స్ ఆడితే ఇంక్రీజ్ అవుతుంది. జస్ట్ మనం ఏంటి అంటే ఇండియన్స్కి ఏముంటుంది, జస్ట్ స్టడీస్లో మంచి ఉండాలి, జస్ట్ స్కూల్లో టాప్ చేయాలి. బట్ అందరు టాప్ చేయడానికి లేదు. సో బెస్ట్ ఏంటి అంటే మన స్టడీస్ కూడా ఉండాలి, ఇట్లయినా స్పోర్ట్స్ కూడా వాళ్ళు నేర్చుకుంటే, పిల్లలు కూడా నేర్చుకుంటే, అంటే స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ ప్లస్ స్పోర్ట్స్ ఇద్దరు ఉంటే మీరు డెఫినెట్లీగా లైఫ్లో సక్సీడ్ అవుతారు. సో ఈ మొత్తం ప్రోగ్రామ్ మన అడిషనల్ ఎస్పీ, సిఐ, డిఎస్పీ, ఎస్ఐ మంచిగా చేశారు. సో మీ వీళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. దాని తర్వాత మీరు థ్యాంక్ యూ చెప్పాలి మీ కోచెస్కి, ఎవరైనా కోచెస్ మీకు నేర్పించారు. మానకొండూరు పంచాయతీరాజ్ డిఈ బొమ్మరాతి వెంకటేశం, శోభారాణి పదవీ విరమణ వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆ శాఖ అధికారులు, ఉద్యోగులు వారిని ఘనంగా సత్కరించారు. డిప్యూటీ ఇంజనీర్గా అనేక సేవలు చేశారని, ఉద్యోగ విరమణ తర్వాత కూడా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు శ్రీనివాసరావు, లచ్చయ్య పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాషాయమయంగా కరీంనగర్, కన్నుల పండుగగా హనుమత్ జయంతి.
ఆవిర్భావ దశాబ్ది వేడుకలకు ఏర్పాట్లు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో మంత్రుల సమీక్ష. సమ్మర్ వెకేషన్ లో డాన్స్ కోచింగ్. ప్రతిభా చిన్నారులకు సర్టిఫికెట్ల ప్రదానం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఇతర న్యూస్. మేము లోకల్ మాటా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక. Audio Jungle.